బైబిల్ చెప్పేటటువంటి మానవ శాస్త్రం మరియు బైబిల్ చెప్పేటటువంటి మానవ శాస్త్రం క్రీస్తు శాస్త్రముతో ముడిపడి ఉంది. కారణం ఏమిటి అని అంటే క్రీస్తు 100% మనిషి, మానవుడు కాబట్టి. సో ఆయన మానవుడు, బాబా కాదు, ప్రవక్త కాదు. మన చాలామంది ముస్లిం సోదరులు నాతో మాట్లాడుతూ ఉంటారు, బాగా అక్షింతలు కూడా వేస్తారు నాకు. వాళ్ళు వేసే అక్షింతలు ఎందుకు అనంటే వారు ఊహించుకొని రాసుకున్నటువంటి వారి పుస్తకాలలో వారు ఊహించుకొని ఎవరో ఉన్నారు అని పేరు పెట్టుకున్నటువంటి వారి ప్రవక్త జీవితాన్ని నేను యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంతో పోల్చి చూపిస్తాను. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలము ప్రవక్త కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముకు సమానము కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే వంటి వాడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అహరోనును పోలినవాడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇర్మియా కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అజరయ కాదు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, ఇంతకు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు ఏదో ప్రవక్త అనుకుంటున్నారు, లేకపోతే నువ్వు రాబోయే ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే నువ్వు అజరియా అనుకుంటున్నారు అంటూ ఏదో, ఇంతకు మీరేమనుకుంటున్నారు అనంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు నీవే అని ప్రకటించినటువంటి సిద్ధాంతమే నిజమైనటువంటి క్రీస్తు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పినటువంటి మాట. నువ్వు చెప్తున్నావే ఈ మాట పేతురు, ఆ సత్యం మీద నా సంఘాన్ని కడతాను. జీడిఎం సంఘాలు నేర్పినవి, జీడిఎం సంఘాలు మర్చిపోకుండా ఉండాల్సినటువంటి సిద్ధాంతం ఇది. మన ప్రభువు 100% మనిషి, 100% దేవుడు, 100% గాడ్. ఏ అరమరక ఈ విషయంలో ఉండటానికి